రీసెంట్‌గా చూస్తే చంద్రబాబు నాయుడు గారిని గూడా "ఏ బావిలో దూకుతావు చంద్రబాబు" అని అంటాం. అంతకుముందు అసలు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఉన్నప్పుడు "కాల్చి పడేయాలి ఈ చంద్రబాబుని" అని అంటాం. సో ఇదంతా ఎట్లా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిదని అనుకోవచ్చు? ఇప్పుడు మనం ఎవరో అనక్కలేకుండా వాళ్ళు సొంత సోదరే చెప్పింది ఇదంతా సైతాన్ సైన్యం అని. అవును. ఇప్పుడు ఆవిడేం తగ్గట్లా. వాళ్ళన్నకి పక్కలో బళ్ళుల్లో ఎక్కడో ఉంటారు మన శత్రువులు ఉంటాడు ఏదో సినిమాలో. మన ఇంట్లోనే చెల్లెల రూపంలో ఉంటారంటారు కదా, అలాగా ఈవిడి పక్కల బళ్ళులాగా ఉంది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఆవిడ వ్యాఖ్యలు యాప్ట్ అంటే కరెక్ట్గా ఇప్పుడున్న వాతావరణానికి తగ్గట్టుగానే ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా చేయనంత విమర్శ ఆవిడ చేస్తుంది. అంటే డైరెక్ట్ ప్రత్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద చేయనంత అటాక్ ఆమె చేస్తుంది. అది మాత్రం ఒప్పుకుని తీరాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి అంటారా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోటే పోతాయి అంటారు. ఎందుకంటే అది మారదు. అతని స్వభావం నేర స్వభావం, మనస్తత్వం క్రూర మనస్తత్వం, ఆయన విధానం, ఆయన దారి అడ్డదారి, ఆయన పెత్తనం కావాలి. పెత్తనం కావాలంటే అధికారం ఉండాలి, అధికారం ఉండాలంటే డబ్బు ఉండాలి. ఇది లింక్. కాబట్టి అతని ఆలోచన ఎప్పుడు అలాగ ఉంటుంది. నేనే నా అంతటి వాళ్ళు లేడనుకుంటాడు. అధికారం ఉన్నప్పుడు అలాగే ప్రవర్తించాడు. కళ్ళు మూసిపోయి వ్యవహరించాడు, ఒళ్ళు కొవ్వెక్కి వ్యవహరించాడు, మదమెక్కి మాట్లాడాడు. అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఒక పక్కన ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్న 13 కేసులు, ఆ కేసులు కత్తి మెడమే ఆలాడబడుతూ ఉంది. అతను బెయిల్ మీద తిరుగుతున్నాడు. అతను బెయిల్ మీద తిరుగుతున్నా కనీసం ఒకసారి కూడా విచారణకు హాజరు కాకపోవటాన్ని కూడా సహించిన ఈ వ్యవస్థలో ఒకసారి తల వంచుకోవటం, కళ్ళు తెరిచి చూస్తాయి. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం, వాళ్ళని ఏం విమర్శించడానికి లేదు మనం. అలాగే సిబిఐ, ఈడీ లాంటి వ్యవస్థలో అసలు ఎందుకు మీరు మీ బాధ్యత ఏంటి, మీరు చేయాల్సిన పని మీరు చేయట్లేదు, ఈ దేశ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు అనేటువంటి మనం ప్రశ్నించవచ్చు. సరిహద్దు భద్రతా దళాలు ఉన్నాయి. తల్లి పిల్లల్ని వదిలేసి ఒంటరిగా జీవితాన్ని దేశం కోసం అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు మన దేశాన్ని. వాళ్ళతో పోలిస్తే ఈ వ్యవస్థలకు అధిపతులు, ఈ అటానమస్ బాడీలు అనుకున్న వాళ్ళు, ఈ దర్యాప్తు సంస్థలు ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి చలిలో, వానలో, మంచులో, ఎండలో అక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. స్నో బైట్ అంటారు, మంచు కొండల్లో సియాచిన్ పర్వతాల్లో కాపలా కాస్తూ ఉంటారు. స్నో బైట్ అంటారు, పాము కాటు ఎలాగో ఉంటుందో అంతకు మించిన ప్రమాదకరమైంది స్నో బైట్. మంచులో కాళ్ళు కూరుకుపోయి ఉన్నప్పుడు కాళ్ళు చచ్చిపడిపోతాయండి, రక్త ప్రసరణ పోద్ది, స్పర్శ ఉండదు, కింద నుంచి పైకి పాకేస్తుంది ఆ మంచు వల్ల, చచ్చిపడిపోతాయి. అంతే పనిచేయవయ్యి, నరకం అనిపించి చనిపోతారు. అలాంటి పరిస్థితిలో అంటే పాము ఘాటు కంటే ప్రమాదకరమైంది. అలాంటి బాధలు పడి వాళ్ళు మన దేశాన్ని మనల్ని కాపాడుతూ ఉన్నారు. మరి ఎవరి కోసం ఎవరిని కాపాడుతున్నారు వాళ్ళు? ఇటువంటి డబ్బులు తినేసి దర్యాప్తులు లేట్ చేసేసి, డబ్బులు తినేసి లేకపోతే వాయిదాలు రాకపోయినా పర్లేదని వదిలేసి, విచారణ అయిపోయిందండి అని ముక్కల కింద నరికేసి కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ ఆ దోషులందరూ తెలిసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా, ఎప్పుడు అరెస్ట్ చేశారో ఎప్పుడు బెయిల్ వచ్చిందో తెలియకుండా ఇలాంటి పరిస్థితుల్లో పెట్టినప్పుడు అసలు ప్రజలకి ఈ వ్యవస్థల మీద విశ్వాసం కోల్పోయేలాగా వ్యవహరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మన కళ్ళ ముందు శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, నిన్న నేపాల్లో ఇప్పుడు ప్రస్తుతం అనిశ్చితి విధ్వంసం కొనసాగుతూ ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఒక రకంగా చాలా భద్రతగా ఉన్నాం, మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాం. మన మధ్య భిన్నత్వం ఉంది, భిన్నత్వంలో ఏకత్వం, రకరకాల భాషలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, రాష్ట్రాలు ఒక సమాహారం కింద ఉండి మనంతా భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ అండ్ డైవర్సిటీ. ఇలాంటి చోట ఈ రకమైన అవినీతి, అశ్రిత పక్షపాతం, దుర్మార్గం, న్యాయం చేయటంలో వివక్ష, విచారణలో జాప్యం, చాలా ఆలస్యం తీర్పులు ఇవ్వడానికి ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ ప్రజల్లో కూడా మార్పు వచ్చి ఒకసారి తిరగబడితే మనం ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. పాలకులు కానీ ప్రజలు కానీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు కూడా ప్రజల్లో ఎప్పుడన్నా
ఒక రకమైన ఫ్లేరప్ వచ్చి తిరగబడతా మొదలెడితే కనుక ఏమవుద్ది అనేటువంటిది. ఎందుకంటే మన కళ్ళ ముందు చూస్తున్నాం అక్కడ, అవును సార్. అందరూ చేతులెత్తేసారు. మిలిటరీ వచ్చినా కానీ పైకి కిందకి చూస్తున్నారు అక్కడ. మంత్రులు అందరూ కూడా పారిపోతున్నారు. దాని వెనకాల ఎవరన్నా శక్తులు ఉండొచ్చు, మనకి కూడా మన వాళ్ళు కూడా తేలిగ్గానే లోపడతారు కదా. అవును. కొన్ని ప్రేరేపిత శక్తులు కొంతమంది వచ్చి ప్రేరేపిస్తే మన వాళ్ళు కూడా లోపడతారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఇవాళకే కూడా ప్రజలను రెచ్చగొట్టి పనిలో ఉన్నాడు. అతన్ని సరే ఓడిపోయాడు ఘోరంగా, అతను మళ్ళీ అధికారంలో రావటం కల్లా నిజంగానే రాలేడు. అలా రాలేడు కదా అని చెప్పి అతను అలా వదిలేస్తే ప్రమాదం. ఎందుకంటే పాము చచ్చినా సరే ఆ పాము ఎన్నుముకలాడితోటి ఉంటుంది, ఒక బారుగా ఒక ఉంటుంది. అది చచ్చిపోయిన తర్వాత కూడా ఆ పోస్ గుచ్చుకుంటే చచ్చిపోతాం మనం, విషం ఉంటుంది దానికి కూడా. ఇది చచ్చిపోయింది కదా అని చెప్పి మనం వదిలేయకూడదు. కాబట్టి అతను కావాలని ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి నిరంతరం వాళ్ళు ప్రయత్నం చేస్తూనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు, దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఈ రెండాట్ల కంటే కూడా విష ప్రచారం ప్రమాదం. ఎందుకంటే మంచినీటి బావిలో విషం కలిపినట్టు, మంచినీటి బావిలో బురద కలిపినా, మలినాలు కలిపినా మీకు ఒక రకంగా ప్రమాదం కాదు, విషం కలిపితే ప్రమాదం కదా మొత్తం. అలాంటి పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని దూషణల్ని వాళ్ళు తేలిగ్గా తీసుకోకూడదు. అతను ఒక 17 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఒక 5 ఇంజనీరింగ్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే వాటి వరకు కట్టించాడు అతను. అంటే ఇంకా మిగతా 12 మెడికల్ కాలేజీలు కూడా పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. దానికి కొంతమంది ఏం చేస్తారు విశ్లేషకులు, టీడీపీ ఫేక్ ప్రచారాలు చేస్తుంది, అతను బాగానే కట్టించాడు, బుద్ధి ఉండాలి ఆ మాట్లాడటానికి. 17 కాలేజీలకి 5 కాలేజీలు చచ్చి చెడి 5 సంవత్సరాల్లో దేకుండా 8,000 కోట్లు అప్పు చేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి వాటిని పూర్తి చేయకుండా సంవత్సరం లోపల మాత్రం రుషికొండ కాటేజ్ 500 పెట్టి కట్టిస్తాడా? ఇప్పుడు ఫేక్ ప్రచారం ఏంటి? అతను ఆహా ఓహో అని అన్నాడు. ఏది రైల్లోకి వచ్చింది, రన్నింగ్లోకి ఏది వచ్చిందండి ఇప్పటికి వరకు? అవును.